ప్రతిష్ట కోసం జరుగుతున్న పొలిటికల్ పోరాటం రాయలసీమ గడ్డపై ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త హై వోల్టేజ్ పొలిటికల్ వార్ ను కల్పిస్తోంది. నిన్నటి దాకా కేవలం లీడర్ల మధ్య మాటల యుద్ధాలు, ప్రెస్ మీట్ల విమర్శలకే పరిమితమైన ఆ జిల్లా పాలిటిక్స్ ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు పెట్టుకునేదాకా వెళ్లాయి. దాదాపు నెల రోజులుగా సాగుతున్న ఈ పొలిటికల్ హీట్ వెనుక జరుగుతున్నదేంటి? ఈ స్టోరీలో చూద్దాం. రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం ఐటీ పారిశ్రామిక శాఖ మంత్రి టీజీ భరత్, అటు వైసీపీ స్టేట్ యూత్ వింగ్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మధ్య నెలకొన్న ఈ వివాదం టోటల్ ఆంధ్రప్రదేశ్ లోనే పెను సంచలనంగా మారింది. మొదట్లో ఇది కేవలం ఇద్దరు యంగ్ లీడర్స్ మధ్య సాగే రెగ్యులర్ మాటల యుద్ధంలాగే స్టార్ట్ అయినా కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే చట్టపరమైన చిక్కులు, కోర్టు నోటీసులు, అరెస్టుల హెచ్చరికల దాకా వెళ్లడంతో రాయలసీమ పవర్ పాలిటిక్స్ ఒక్కసారిగా టర్న్ తీసుకున్నాయి. అసలు ఈ టోటల్ ఇష్యూకి మెయిన్ రీజన్ మే 14న కర్నూలు కలెక్టరేట్ ఆఫీస్ వద్ద జరిగిన ఒక భారీ నిరసన కార్యక్రమం. తమ పార్టీకి చెందిన ఒక కార్యకర్త ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని, వారికి న్యాయం చేయాలనే డిమాండ్తో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అక్కడ ఒక ఆందోళన చేపట్టారు. ఆ సభలోనే మైక్ పట్టుకున్న బైరెడ్డి ఒక ప్రత్యేక ఫార్మా కంపెనీకి పర్మిషన్ ఇప్పించే విషయంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి టీజీ భరత్ ఏకంగా 45 కోట్ల భారీ మొత్తంలో ముడుపులో తీసుకున్నారంటూ ఓపెన్ గానే ఒక బాంబు పేల్చారు. ఈ ఒక్క స్టేట్మెంట్ తో కర్నూలులో తెలుగు తమ్ముళ్లు అలర్ట్ అయ్యారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చేసిన ఈ తీవ్రమైన అవినీతి ఆరోపణలపై మంత్రి టీజీ భరత్ ఎన్నడూ లేని విధంగా అత్యంత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. కేవలం తనపై రాజకీయ విమర్శలు చేస్తే తానేమి పట్టించుకునేవాడిని కాదని, కానీ సమాజంలో ఎంతో క్లీన్ ఇమేజ్, బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ గౌరవహీనంగా మాట్లాడడం అస్సలు సహించేది లేదని భరత్ మండిపడుతున్నారు. ఇందులో భాగంగానే మంత్రి ఇచ్చిన అఫీషియల్ కంప్లైంట్ తో కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. మంత్రి కేవలం ఈ పోలీస్ కేసులతోనే ఆగకుండా తన లీగల్ టీం ద్వారా కోట్లాది రూపాయల పరువు నష్టం దావా కూడా వేయబోతున్నట్లు హెచ్చరించారు. అంతేకాదు, బైరెడ్డి తన సోషల్ మీడియా పేజీలో పెట్టిన ఆ వివాదాస్పద వీడియోలను, ఆరోపణల కంటెంట్ ను తక్షణమే డిలీట్ చేయాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను కూడా కోరారు. అయితే ఈ వివాదం కేవలం వ్యక్తిగతం కాదు, దీని వెనక లోతైన రాజకీయ వ్యూహాలు కూడా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ, వైసీపీ నేతల విమర్శలను సహించే పరిస్థితిలో లేదు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వంటి దూకుడుగా ఉండే నేతలను నియంత్రించడం ద్వారా కర్నూలులో తమ రాజకీయ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. అందులో భాగంగానే రాజకీయ విమర్శలపై కేసుల దాకా వెళ్లారా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కేసుల పర్వంపై ప్రతిపక్ష వైసీపీ సైతం అంతే అగ్రెసివ్ గా కౌంటర్లు ఇస్తోంది. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వైసీపీ యూత్ వింగ్ నేతగా తన ఉనికిని చాటుకోవడానికి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అఫీషియల్ గా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై ఫైట్ చేస్తోన్న తమ లీడర్లను తప్పుడు కేసులతో భయపెట్టి లోపల వేయాలని చూస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే బైరెడ్డి చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు చూపించకుండా వ్యక్తిగత దోషులకు దిగడం రాజకీయ సంస్కృతికి మంచిది కాదనే విమర్శలు కూడా వస్తున్నాయి. అదే సమయంలో మంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి ఆరోపణలపై చట్టపరంగా స్పందించడం సమర్థనీయమే అయినా, ఒక ప్రతిపక్ష నాయకుడిపై కేసుల పరంగా అణచివేత ధోరణి ఉందన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. రాజకీయాల్లో విమర్శలను ఎదుర్కోవాల్సిన నేత అన్ని కేసులు పెట్టి నిరోధించారని చూడడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత గొడవ కాదు. ఇది టీడీపీ, వైసీపీల మధ్య కర్నూలులో జరుగుతున్న ఆధిపత్య పోరుకు నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బైరెడ్డికి వైసీపీ అధిష్టానం నుండి పూర్తి మద్దతు లభించడం, మంత్రి భరత్ కు అధికార యంత్రాంగం, పోలీసుల సహకారం ఉండడంతో ఈ గొడవ త్వరగా సద్దుమణిగే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. భవిష్యత్తులో ఇది మరింత పెద్ద రాజకీయ మలుపులు తీసుకునే ప్రమాదం ఉందన్న అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక అధికార పార్టీని ధైర్యంగా ఎదుర్కొంటున్నారంటూ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి వైసీపీలో ఆదరణ పెరుగుతోంది. ఆ పార్టీలో బలమైన గొంతుగా ఆయన ప్రాజెక్ట్ అవుతున్నారు. కర్నూలు నియోజకవర్గంలో టీడీపీకి ప్రత్యామ్నాయంగా తనకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి ఇది ఒక వేదికగా బైరెడ్డి మలుచుకుంటున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇదే సమయంలో వరుస కేసులు, కోర్టుల చుట్టూ తిరగడం వల్ల రాజకీయాలపై సరైన కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు టీజీ భరత్ కర్నూలులో రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు.
ఈ సమయంలో బైరెడ్డి చేస్తున్న అవినీతి ఆరోపణల విషయంలో కేసులు పెట్టి తన పవన్ ను చూపించుకోవాలనుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనపై ఎవరైనా ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని దీంతో ఒక గట్టి హెచ్చరికను పంపారు. ఇదిలా ఉండగా వరుస కేసులు పెట్టడం, అరెస్టులు చేస్తే ప్రజల్లో ఇది అహంకారంతో కూడిన పాలన అనే నెగిటివ్ ఫీలింగ్ వచ్చే ప్రమాదం ఉందని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయ మైలేజీ కోసం ఇలా ఇద్దరు నేతలు ఈ పోరాటాన్ని వాడుకుంటున్నారనే టాక్ కర్నూలు జిల్లాలో బలంగా వినిపిస్తోంది. ఒకవేళ సిద్ధార్థ్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపిస్తే ఆయన గెలిచినట్టు. ఆ ఆరోపణలు అవాస్తవమని తేలితే మాత్రం టీజీ భరత్ మరింత బలపడే అవకాశం ఉంది. మరి కర్నూలు రాజకీయాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.